హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం అల్లు అర్జున్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఒక వివాదం చెలరేగడం, ఏదైతే ఎలక్షన్స్ ముందర. అయితే ఇది కాస్త ముదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది జనసేన నేతలు, ఒక ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారి పైన దాడి చేయడం అంటే ఒక రకంగా అసలు అల్లు అర్జున్ గారికి ఎక్కడ అభిమానులు ఉన్నారు, మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులే అల్లు అర్జున్ గారి అభిమానులు అని ఒక ఆయన, ఇంకొక ఆయన కాళ్ళు కడుగుతేనే ఆ నీళ్లు నెత్తి మీద పోసుకుంటేనే పుష్ప2 రిలీజ్ చేస్తామని ఇంకొక ఆయన ఈ రకంగా దాడి చేస్తున్నారు జనసేన నేతలు. ఎందుకు ఈ విధంగా దాడి జరుగుతుంది? మరి ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలిసేనా? ఆయన ఖండిస్తున్నారా? వీళ్ళని ఏమన్నా ఆపే ప్రయత్నం చేస్తారా? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జనసేన లీడర్ చుక్క నాని గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. అన్న, చూస్తున్నాం గత కొన్ని అంటే ఎలక్షన్స్ ముందర శిల్పా రవి గారికి ఎప్పుడైతే ఆయన ప్రచారం చేయడానికి వెళ్ళారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈయన మీద దాడి చేయడం మనం చూస్తున్నాం. అయితే ఇది కాస్త ముదిరిపోయిందని చెప్పుకోవచ్చు. మొన్న పవన్ కళ్యాణ్ గారు బెంగళూరులో ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, గొడ్డలు వేసుకొని స్మగ్లింగ్ చేయడం, అది ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గారిని అన్నారు. మళ్ళీ ఇప్పుడు జనసేన నేతలు ఓపెన్ గా అల్లు అర్జున్ గారి పేరు చెప్పి అని అంటున్నారు. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అల్లు అర్జున్ గారికి అభిమానులు ఎక్కడ ఉన్నారు, మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఆయన అభిమానులు, ఆయన ఒక చిన్న బచ్చా అన్నట్టుగా మాట్లాడారు. మళ్ళీ నిన్న ఒక ఆయన రమేష్ ఆయన కూడా చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కాళ్ళకు కడిగిన నీళ్ళ నెత్తి మీద పోసుకుంటేనే పుష్ప2 రిలీజ్ చేస్తామని ఆయన అంటున్నారు. ఎందుకు ఈ రకంగా జనసేన నేతలు ఆయన మీద దాడి చేస్తున్నారు? మీరేం చెప్తారు ఒక జనసేన లీడర్ గా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొన్ని ఎట్లా అంటే ముప్పు, ఒక వైనాడ్ లాంటి ముప్పు పోల్చిన ఒక వైఎస్ఆర్సీపీ లాంటి అది దుష్టం కళ్ళ ముందు జరుగుతూ ఉండేది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకపోతే అట్లాంటి దాన్ని ఆపడానికి ఒక కూటమి కలిసి పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ నారా చంద్రబాబు గారు, భారతీయ జనతా పార్టీ 3 కలిసి ప్రజల కోసం కొట్లాడితే ఈ అల్లు అర్జున్ ఒక ఇడియట్ పోయి ప్రజలకి వ్యతిరేకంగా, ప్రజల పక్షాన ప్రజల మంచి కోసం ఉండాల్సిన వ్యక్తి పోయి వాళ్ళ వైఎస్ఆర్సీకి పోయి ప్రచారం చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మేము ప్రజల కోసం కష్టపడేటోళ్ళం, ప్రజల మంచి చెడ్డలు చూసుకుంటోళ్ళం. మేమేమంటున్నాం అంటే ఆ ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్ ఎట్లాంటిది అంటే చాలా పీకు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకొక శ్రీలంక కాబోతుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో దాన్ని కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది, మా పార్టీ పైన ఉంది, తెలుగుదేశం పార్టీ పైన, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ పైన ఉన్నాయి. కాబట్టి మేము ఒక కూటమిగా ఏర్పడి ప్రజలకి మంచి చేయాలని ఒక్కటే ఒక ఆలోచనతోటి వైసీపీ అనే ఒక పాలనని కూడగొట్టాలని మేము ముందుకెళ్ళినాము. దాన్ని నిలబెట్టాలని ఒక ఆలోచనతో వెళ్ళి ప్రజలకు వ్యతిరేకంగానే వెళ్ళినా కదా. వెళ్ళినప్పుడు మేము ఏమంటామంటే, ఇప్పుడు ఆయన మాకు పెద్ద అదేం కాదు. అల్లు అర్జున్ ఇస్ జీరో. ఎందుకంటే మేము చిరంజీవి గారిని చూసినాం. నేను చిరంజీవి పార్టీకి పనిచేసిన, ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తా ఉన్నా. అల్లు అర్జున్ అంటాడు జీరో. వీళ్ళ పేరు చెప్పుకునేసి సినిమాలు తీసి ఇప్పుడు ఆడు జీరో. ఇప్పుడు మామూలుగా చిరంజీవి గారు లేకపోతే వాడు ఎవడని చెప్పు, జీరోనే కదా. చిరంజీవి వల్ల జీరో అయ్యి ఈరోజు మళ్ళీ మెగా అభిమానులని వ్యతిరేకించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మెగా అభిమానులని ప్రతి ఆడియో ఫంక్షన్లో కానీ దేంట్లో కానీ ఈ మెగా అభిమానులు బేస్ చేసుకొని మాట్లాడే వాళ్ళ మెప్పు పొంది వాళ్ళ సినిమాలని హిట్ చేసుకున్నాడు. ఇదే మెగా అభిమానులని కించపరిచినట్టు మాట్లాడి నాకు మెగా అభిమానులు వద్దు, నాకు నా అభిమానులే సరిపోతారని మాట్లాడే నేను కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. అంటే శిల్పా రవి గారి దగ్గరికి అల్లు అర్జున్ గారు వెళ్ళారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పొగడ్డం కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడం కానీ అట్లాంటివి చెప్పలేదు. ఈవెన్ శిల్పా రవి గారు కూడా ఓట్లేసి గెలిపించారు కూడా చెప్పలేదు. జస్ట్ అలా కంగ్రాచులేషన్ చెప్పడానికి వెళ్ళారు. అక్కడ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏమనలేదు. జస్ట్ ఒక ఫ్రెండ్ గా అలా ఒక కంగ్రాచులేషన్ చెప్దామని వెళ్ళారు. కానీ దాన్ని ఎంత ఇష్యూ చేయడం అవసరం? ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ చెప్పామంటే గెలిచిన తర్వాత వెళ్ళిపోయి గెలవలేదు కదా. ఎలక్షన్స్ మూమెంట్ ఒక్కరోజే ఉంది. ఎలక్షన్స్ కి నామినేషన్ వేయడానికి లాస్ట్ డే ఒకటే రోజు ఉంది. అదే రోజు పోయి నువ్వు కలవాల్సిన అవసరం ఏముంది మీ దోస్తుని? ఎలక్షన్స్ కు 2 నెలల ముందు కలిసే ఉండే, లేకపోతే ఎలక్షన్స్ అయిపోయినాక కలిసేది ఉండే. కలవాల్సిన అవసరం ఏముంది? ఇది ఒక పెద్ద కుట్ర, మెగా ఫ్యామిలీ జరుగుతున్న పెద్ద కుట్ర. అల్లు అర్జున్ పెద్ద పీగుడు అనుకుంటున్నాడు, అదేం లేదు కదా. ఇంత జీరో. మేము దలుచుకుంటే హైదరాబాద్ లా, నేను చెప్తా ఉన్నా క్లియర్ గా, నేను దలుచుకుంటే హైదరాబాద్ లా మల్కాజ్గిరిలో కానీ సిటీ థియేటర్ కానీ థియేటర్లలో మేము సినిమా ఆడకుండా వేసే బాధ్యత నేను తీసుకుంటా. అట్లా సినిమా ఆడకుండా అని అంటున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పని చేశారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలను ఇబ్బంది పెట్టారు, సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టారు. నేను ఏమంటున్నా అంటే
ఈ సినిమానే ఎందుకు ఆడుకుంటా అంటున్నా అంటే అల్లు అర్జున్ నాకు వ్యక్తిగతంగా అది కాదు, లేకపోతే మా పార్టీ కోసం ఏదో గలీజ్ మాట్లాడిన అది కాదు. ఒక తీసే ఒక కల్చర్, సినిమా కల్చర్ అది కాదు. ఇప్పుడున్న యూత్ అంతా చెడిపోతా ఉన్నారు. మళ్ళీ ఆ చెడిపోయే సినిమాలు తీస్తే ఆ ఇంపాక్ట్ ఇంకా కొత్త యూత్ మీద పడుతుంది కదా. ఇప్పుడు మంచి సీఎం మనం లవ్ స్టోరీ అది ఏమన్నా, ఇంకోటి ఏదో ఫ్యామిలీకి అది ఏమన్నా, ఇదంతా గొడ్డలు పట్టుకొని చెట్లు నరుకుడు ఇదంతా ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోతుంది అంటే మన చేజారిపోయింది. యూత్ అనే వాళ్ళు మన చేతిలో లేరు. సగం మంది తాగుబోతలు తయారయ్యారు, సగం మంది దొంగలు తయారవుతారు. దేనివల్ల ఈ సినిమాల ఇంపాక్ట్ వల్లనే. అట్లాంటి సినిమానే పుష్ప 2 వచ్చేది. అట్లాంటి సినిమాలు అడ్డుకోవడానికి మేము సిద్ధం. మరి పుష్ప 1 అప్పుడు ఎందుకు చేయలేదు? ఎప్పుడు పుష్ప 1 మాకు తెలియదు కదా పుష్ప 1 ఇట్లుంటదని, ఇదే కల్చర్ ఉంటుందని. పుష్ప మనకు తెలియదు కదా, రిలీజ్ అయితేనే కదా దాన్ని బీ చేసుకున్న పుష్ప 2 అనే వస్తుంది. కాబట్టి దాన్ని 100% అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. అంటే అన్న ఏదైనా ప్రజలని మ్యానిపులేట్ చేసే విధంగా ఉంటే 100% అడ్డుకుంటాం. అంటే నెగిటివ్ రోల్లో ఇటువంటి సినిమాలు రావడం కొత్త ఏమి కాదు అని అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారు కూడా కొన్ని నెగిటివ్ రోల్స్ చేశారు, కిరాతకుడు ఇటువంటి రోల్స్ లో కూడా ఇటువంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడేం కొత్త ఏం కాదు. ఇప్పుడు జస్ట్ కేవలం అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయడానికే. అల్లు అర్జున్ టార్గెట్ చేయడానికి మాకేమో అవసరం అబ్బా? అల్లు అర్జున్ టార్గెట్ చేసేది అల్లు అర్జున్ టార్గెట్ చేసి మాకు అవసరం లేదు. మా షెడ్యూల్ మాకే ఉంటది. మేము మా లైఫ్ మా బిజీ మేమే ఉంటాము. ఏమంటున్నా అంటే ప్రజల్ని డైవర్ట్ చేసి, వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి, ప్రజలు ఇప్పుడే సిచ్యువేషన్ యూత్ అంతా ఖరాబ్ అవుతా ఉన్నారు. వాళ్ళని ఇంకా ఖరాబ్ చేసే సినిమాలు ఇంకా వస్తా ఉన్నాయి. అట్లాంటి సినిమాలు ఏమో వస్తే అడ్డుకుంటాం అంటున్నాం. అల్లు అర్జున్ సినిమా కదా, అట్లాంటి ఇంకా వేరే హీరో వచ్చిన కూడా అడ్డుకుంటాం. అట్లా అంటే ఇప్పుడు ఆ సినిమాకి అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఏ సినిమాకి? పుష్ప 1 లో ఆయన పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. 2 అట్లాంటివి ఉండదు అనుకుంటున్నా. 2 ఫుల్ యాంటీగా ఉంటుందని నా ఆలోచన. ఎందుకంటే అందులో ఈ గుడ్డలు నరగడం, ఆయన పుష్ప 2 దేనికి వచ్చింది? పుష్ప 1 లో ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఓన్లీ పర్ఫార్మెన్స్ కోసం వచ్చింది. నేను సినిమా స్టోరీ కోసం మాట్లాడుతున్నాను. సినిమా స్టోరీ అనేది ప్రజలకు అనుకూలంగా లేదు, ప్రజలకు మంచి జరిగేటట్టు లేదు, చెడు జరిగేటట్టు ఉంది. యువత చెడిపోతా ఉన్నారు. అదే అట్లా. ఇప్పుడు అన్న అంటే మూకుమ్మడిగా జనసేన నేతలు అధికారం వచ్చేసింది కదా కూటమి. ఇప్పుడు దీన్ని ఇంత రైస్ చేయడం అవసరమా? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయారు. కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి ఎవరు చేస్తలేరు కదా, వాళ్ళంతా వాళ్ళే డబ్బు కొట్టుకుంటా ఉన్నారు. జనసేన ఎమ్మెల్యే అన్నాడు, నిన్న మొన్న అన్నాడు పవన్ కళ్యాణ్. అసలు అంటే నేను మా నాయకుల జోలికి వచ్చి అంటే ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు కాదు. మెగా అనేది ఒక వాళ్ళ ఇంటి పేరు, ఆ ప్రజలు ఇచ్చిన బిరుదు ఇంటి పేరుగా మారిపోయింది. మేము ఏమంటున్నాం అంటే మెగా అనే ఒక అది తీయకుండా మాకు వేరే అభిమానులు ఎవరు అవసరం లేదు, నా అబ్బాయిలు నాకు వచ్చింది అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీ అబ్బాయిలు అని అడుగుతాం. అట్లా ఇండైరెక్ట్ గా మమ్మల్ని కొట్టినట్టే కదా, మా గుండెల్లో దింపినట్టే కదా. అట్లా మేము కూడా దింపుతాం మీ గుండెలు అని రెడీ అయ్యాము. అట్లా అంటే ఆయన అభిమానులు ఏదో చేసుకోవడానికి అలా అన్నాడేమో, దాన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందంట. సీరియస్ గా తీసుకున్న అవసరం ఉంది. ఎందుకంటే మేము ఒకటే ప్లేట్లు అదే ప్లేట్లో తిని మళ్ళీ దాంట్లోనే అది చేసిన అనేది తప్పు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ నుంచే నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నీ సొంతంగా వెళ్ళేది ఉండే. అట్లా కాదు కదా, మా పేరు చెప్పుకొని వాళ్ళ తిండి తిని బయటకు వచ్చి మళ్ళీ ఈ రోజు వ్యతిరేకంగా మాట్లాడడం పద్ధతి కాదు. అట్లా మేము కాదు, ప్రజలు కూడా ఎవరు సాధిని వెల్కమ్ చేయరు. వాళ్ళ ఫ్యామిలీలో వివాదం ఉంది. ఆ ఫ్యామిలీ వివాదాన్ని ఆ ఫ్యామిలీ వరకే వదిలేకుండా జనసేన వాళ్ళు ఇంకా దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు. ఎవరు ఏం చేస్తలేరు, ఎవరేం మాట్లాడతలేరు. అల్లు అర్జున్ కోసం ఏం సపరేట్ గా ఏం మాట్లాడే మాకు ఏం అవసరం లేదు. మా పార్టీ కార్యకర్త కాదు, లేకపోతే ఏం కాదు అల్లు అర్జున్, మాకు అవసరమే లేదు. మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మమ్మల్ని గెలుపుతా ఉన్నారు కాబట్టి మేము మాట్లాడుతా ఉన్నాం. అట్లా మమ్మల్ని గెలిచినప్పుడు మేము కూడా గెలకాలి కదా. అట్లా కానీ వాళ్ళు ఎక్కడ కూడా అల్లు అర్జున్ గారు కానివ్వండి లేకుంటే ఇప్పుడు నేను కూడా చేసినానా, నేనేమంటున్నా ప్రజల్ని డైవర్ట్ మ్యానిపులేట్ చేసి ప్రజల్ని మా చెడుదారులు నడిపించే సినిమాలు వస్తే 100% ఆప్తామని చెప్తున్నా. అది అల్లు అర్జున్ సినిమా కానీ ఇంకో సినిమా కానీ ఇంకో వేరే హీరో ఉండని అట్లా క్లియర్. అంటే ఇప్పటి వరకు మీరు ఏ సినిమా రాలేదు, ఇప్పటి నుంచి ఆపుతారా? ఇప్పటి వరకు ఏదో సినిమా ఆపలేదు కదా. ఏం సినిమాలు వచ్చినాయి చెప్పండి? కేజీఎఫ్ కూడా ఒక నెగిటివ్ రోలే. అదొక ప్రజల్ని ఒక దగ్గర తీసుకుపోయి ఒక దగ్గర బంధించి వాళ్ళతో వెట్టి చాకిరి చేపిస్తూ వాళ్ళ పబ్బం గడుపుతా ఉన్నాడు ఒక రాజు. ఆ రాజ్యాన్ని కూలగొట్టడానికి చేసిన వ్యక్తి అది. అదేదో స్మగ్లింగ్ గిమ్లర్ కాదు కదా. అట్లా మేము కూడా ఏం చేసినామంటే పోయిన ఎలక్షన్స్ లలో ఒక రాజ్యాన్ని ఒక ఏమంటారు అంటే బానిసలాగా మార్చుకొని వాళ్ళ సొమ్మంతా దోచుకొని ప్యాలెస్ లో కట్టుకున్న ఒక రాజును కూలగొట్టిన మొన్న. అట్లా అది ఆ కేజీఎఫ్, ఇది ఈ కేజీఎఫ్.
అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ అల్లు అర్జున్ కాకుండా వీళ్ళ అభిమానుల మధ్య పోర్లా కనిపిస్తుంది. ఎందుకంటే అభిమానులు ఎక్కువగా ఫైట్ చేసుకుంటున్నారు దీనిపైన. ఇప్పుడు జనసేన కార్యకర్తలు లీడర్స్ ఎంటర్ అయిపోయారు. మరి వాళ్ళిద్దరి మధ్య ఈ వివాదం కంటే వీళ్ళ మధ్య ఎక్కువ వివాదంగా రాజుకుంటుంది కదా. లేదా మాకు అవసరం లేదు. మేము పొలిటికల్ గా మేము చాలా బిజీ ఉన్నాం. మేము అధికారంలో ఉన్నాం, పొలిటికల్ గా బిజీగా ఉన్నాం, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని బిజీగా ఉన్నాం. ఇది మమ్మల్ని డిస్టర్బ్ చేసి, మేమైతే ప్రజలకు సేవ చేస్తాం, దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని ఏదో చేయాలని ఒక ఆలోచనతోటి అల్లు అర్జున్ గారు చేస్తా ఉన్నారు అనిపిస్తోంది. అల్లు అర్జున్ బ్యాక్గ్రౌండ్ లో ఇంకా ఏదో ఉంది అనిపిస్తోంది మాకు. అంటే మొదలు పెట్టింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు కదా. మేమెందుకు మొదలు బెంగళూరులో ఎక్కడైతే కామెంట్ చేస్తారో అక్కడ నుంచి ఫస్ట్ నాగబాబు గారు ట్వీట్ చేశారు. ఆ నాగబాబు గారి ట్వీట్ తో ఇది కాస్త వివాదంగా అయింది. ఫారెస్ట్ మినిస్టర్, ఆయన చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఏ చెట్టు కొమ్మ ఇట్లా పెరుగుతా ఉంది, ఏ చెట్టు కొమ్మ ఎవరు తీసుకోబోతున్నాడు, ఆ కొమ్మను పెంచుతురా పెంచుతలేరా, ఎవరు నరకపోయి అమ్ముకుంటున్నా అనే కాన్సెప్ట్ అంటుంది. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు గిట్ట రిలీజ్ అయితే ఇప్పుడు సినిమాలు చూసి రియల్ గా కూడా ఎత్తుకపోతే ఏం చేసేది ఉంది ఈ పరిస్థితి. నేను అట్లా అంటున్నా, అందుకోసమే సినిమాలు ఆపాలంటున్నాను ఇట్లాంటి. ఓకే, సో ఈ గొడవ అయితే పొలిటికల్ గా కాదు, అంటే ఏ రకంగా చూస్తారు ఈ గొడవ? పొలిటికల్ అనుకోవచ్చా, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ గొడవని ఈ విధంగా రాద్దంతం చేస్తున్నారు అనుకోవచ్చా? మీరు ఏ విధంగా చూస్తారు? ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. 100% మా కాపాడతాం. ప్రకృతిని దాన్ని ఎదిరించే విధంగా, దాన్ని తొక్కే విధంగా ఎవరైనా సినిమాలు తీసినా, ఏది తీసినా కూడా దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం మేము చేస్తాం. అంటే అల్లు అర్జున్ గారితో గొడవ కాదు, కేవలం పుష్ప మూవీతో అంటారు. పుష్ప మూవీ కాదు, నేను ఏమంటున్నా అంటే స్టోరీ. పుష్ప మూవీ కాదు, అందులో స్టోరీ అవుతుందో ఆ స్టోరీ కరెక్ట్ గా లేదు అంటున్నాను. స్టోరీ రాసింది తీసింది సుకుమార్ గారు కదా. సుకుమార్ గారా? ఇగో అబ్బా, ఎవరు రాసిన ఏం రాసిన స్టోరీ మాకు ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేసే విధంగా